కావేటి శ్రీనివాసరావు గారు, ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టమ్ ఉన్న దగ్గర రైట్ టు ప్రైవసీ ఎంత సీరియస్గా కన్సిడరేషన్ చేస్తారో అదేవిధంగా నేషన్ ఫస్ట్ అనేటటువంటి స్లోగన్ను కూడా వాళ్ళు అంతే సీరియస్గా తీసుకుంటారు. ప్రభాకర్ రావు గారు చికిత్స నిమిత్తం ఇప్పుడు అమెరికాలో తలదాచుకున్నారు. ఆయన అరెస్టుకు ఫెడరల్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది? Diplomatic relationships లో governments do cooperate. ఎందుకు ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇండియా అండ్ అమెరికా, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇండియాలో ఏదైతే అఫెన్సెస్ వీళ్ళు కమిట్ చేశారో దే ఆర్ ఆల్ కాల్డ్ ఫెలనీస్ ఇన్ అమెరికా. ఫెలనీస్ అంటే 1 to 10 years కానీ 30 years కానీ 100 years కానీ ఇంప్రిజన్మెంట్ అవ్వచ్చు. వై? బికాస్ ఇంతకుముందు కూడా గతంలో కూడా వాటర్ గేట్ స్కాండల్ అయింది, ఇలాగే పెద్ద పెద్ద ఆఫీసర్స్ పట్టుబడ్డారు అండ్ దే విల్ గో టు జైల్ ఇన్ అమెరికా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ట్రంప్ టైంలో ట్రంప్ పొలిటికల్ అడ్వైజర్స్, ట్రంప్ లాయర్స్, ట్రంప్ అకౌంటెంట్స్, ట్రంప్ పొలిటికల్ క్యాన్వసింగ్ వాళ్ళందరూ కూడా జైలు పోయారు. ఇప్పుడు ఆయన రేపు మాపు కూడా పోతాడు అండ్ దే ఆర్ డిస్క్వాలిఫైయింగ్ కూడా అవుతాడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. If you see the law, if you see the Western world, the rule of law prevails. Yes. But మన దగ్గర ఏంటి అంటే unfortunate thing ఏంటంటే one must understand the Constitution of India. ఇప్పుడు there are three branches of government. One is legislative assembly and parliament. These are lawmakers and these are representatives of people. వాళ్ళు ఏదైతే లా మేక్ చేస్తారో for the interest of public, interest of the country చెయ్యాలి, not interest of them, interest of the country. Number 1. Number 2, బ్యూరోక్రసీ ఉంది. బ్యూరోక్రసీకి ఎవరు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అండ్ సెక్రటరీ ఉంటాడు, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. అండ్ నెంబర్ 3, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. కోర్టు దాకా ఎందుకు పోతాము? when these both agencies fail, let me explain to you. ఇప్పుడు లెజిస్లేచర్ లో పాస్ అయిన లాస్ ఒకవేళ కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా ఉంటే మెనీ టైమ్స్ ఈవెన్ లాస్ పాస్ అయినవి కూడా క్వశ్చనబుల్ అయ్యి కోర్టులలో డిస్క్వాలిఫైను దాన్ని ఈవెన్ రద్దు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. బికాస్ దే ఆర్ అల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్. అంటే ఎనీ లా విచ్ ఇస్ మేడ్ ఇన్ ద పార్లమెంట్ it has to be within the constitution. Yes. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉన్నారో బ్రాంచ్ విచ్ ఇస్ బ్యూరోక్రసీ, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రసీ, వాళ్ళు ఏం చేస్తారు? ద లా విచ్ ఇస్ పాస్డ్ ఇన్ ది పార్లమెంట్ ఈస్ డెలిగేటెడ్ టు, ఆ లెజిస్లేషన్ ఇస్తారు, ఇచ్చేసిన ఆయన మీరు రూల్స్ రెగ్యులేషన్స్ చేసుకోండి, విత్ ఇన్ ద లా గవర్న్ చేసుకొని మీరు రూల్స్ రెగ్యులేషన్ చేసుకోండి. ఆ విధంగా మీకు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ లాస్ ఉన్నాయి, దాని ఫ్రేమ్వర్క్ లోనే పనిచేయండి అని ఇస్తుంది. ఏది? లెజిస్లేచర్, పార్లమెంట్. సో ఈ 3 విభాగాలు కూడా దేర్ ఈస్ ఎ సెపరేషన్ ఆఫ్ పవర్ డాక్ట్రిన్ అని ఒకటి ఉందండి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏ పార్లమెంటరీకి అర్థం కాదు, ఏ ప్రజలకు అర్థమయ్యే సావదు ఇది. అంటే ఏమిటి? పార్లమెంట్ చేసే పని పార్లమెంట్ చేయాలి, పాస్ ఆఫ్ ద లా. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో, తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ అనేంత మాత్రాన ఆయన పెద్ద దేవుడు కాదు డెమోక్రసీలో. హీఈస్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. హీస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ మినిస్టర్ amongst all the ministers. Yes. That is the reason that word came as chief minister. You are not a monarch. నువ్వు కింగు కాదయ్యా. ఇప్పుడు గత ప్రభుత్వము కింగుల్లాగా డిసిషన్ తీసుకున్నారు. వీఆర్ నాట్ ఇన్ మొనార్కీ, వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఓకేనండి. నంబర్ 1. నంబర్ టూ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేటివ్ లా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, జనరల్ డైరీ అని ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళు విత్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ పని చేయాలి. వినండి సార్, లెట్ మీ కంప్లీట్ సార్ ప్లీజ్. శ్రీశైలం గారు, లీగల్ అనాలిసిస్ చెప్తా, నాకు ఎవరి మీద ఎవరిని అవసరం లేదు. నాకు ఐఎమ్ నాట్ హియర్ టు డూ కండక్ట్ ఎ మీడియా ట్రయల్. ఇట్స్ నాట్ మై బిజినెస్ అండ్ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఐ హావ్ 5 law degrees and 3 PhDs. ఓకే. ఇప్పుడు 4వది, ఇప్పుడు ఇక్కడ లెజిస్లేచర్ వాళ్ళు చెప్పినవి
5 సంవత్సరాల నుండి వెళ్ళిపోతారు. వీళ్లకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కు దే ఆర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. Examinations are conducted in a central level and they work for central government and part of the salary is paid from the state exchequer. అంటే ఏమిటి, నీ జీతాలు కొంత స్టేట్ వాళ్ళు ట్యాక్స్ పే చేసినవి, కొంత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పే చేసినవి, ఆ డబ్బుల నుంచి తీసే నీకు జీతాలు ఇస్తారు. అంటే you come under the definition of a public servant. In constitution and in administrative law there are 100 laws. Even IPC also says you are a public servant. Yes. If you do anything wrong, you are liable to be punished under the IPC, Indian Penal Code. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కు మినిస్టర్లు కూడా అందరు కూడా జీతాలు మనవే పోతాయి శ్రీశైలం గారు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్. అంటే ఏమిటి, మనం కట్టిన ట్యాక్సెస్ నుంచే వెళ్తాయి. అంటే జడ్జెస్ కూడా అందులో నుంచే వెళ్తాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా అందులో నుంచి వెళ్తాయి, కోర్టు స్టాఫ్ కూడా అందులో నుంచి వెళ్తాయి, పోలీసు వాళ్ళు కూడా అందులో నుంచి వెళ్తాయి. అంటే ఏంటి, యూ కమ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్. యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, నాట్ ఇన్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ కాల్డ్ అబ్యూజ్ ఆఫ్ పవర్. దట్ మీన్స్ ద లా సెడ్ యూ కెనాట్ అబ్యూజ్ ద పవర్. నీకు పవర్ ఇచ్చామయ్యా ప్రజల కోసం, ప్రజల వల్ల ఎన్నుకోబడ్డవు, నువ్వు ప్రజల కోసమే చెయ్యాలి. నువ్వు అది తీసుకొని చేయకుండా నువ్వు పవర్లో రావడానికి 2-3 సార్లు ఆ పాలిటీషియన్స్, ఆ బ్యూరోక్రాట్స్, దే ఆర్ వర్క్డ్ ఫర్ దట్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. ఇక్కడ శ్రీశైలం గారు, ప్లీజ్, nobody has told these things in India. I'm telling you. Let me complete this sentence, please, because I don't have no interest in anything. I'm not into any political party. Please. ఇక్కడ ఏమి చెప్తుందంటే, because the chief minister is the number one man lawmaker and he has a police powers. You must understand, under the constitution a chief minister has a police powers. That is the reason he appoints all the DGPs and IGs, and those IGs and DGPs are all working under the state government. Their salaries, అందుకే తెలంగాణ పోలీస్ అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ అనలే, తెలంగాణ పోలీస్ అన్నారు. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణ పోలీసు వాళ్ళు. అంటే మీరు తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు పనిచేస్తున్నారు, మీకో లీగల్ అబ్లిగేషన్స్ ఉన్నాయి. అట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ప్రజలు అంటే ఏమిటి, వాళ్ళ సెక్యూరిటీ ఇంట్రెస్ట్, ఆ స్టేట్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయాలి మీరు. ఆ జీతాలు మేము అందుకే ఇస్తున్నాం మీకు. అది తీసుకొని మీరు అబ్యూజ్ ఆఫ్ ద పవర్ చేసి, వాళ్ళు మరి కేసీఆర్ ఇచ్చాడు ఆర్డర్, కేటీఆర్ ఇచ్చాడు నాకు తెలియదు, వితౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద బాస్ దే సెడ్ వీ డోంట్ వర్క్. ఎందుకు ఇక్కడ, యూ మస్ట్ అండర్స్టాండ్ ద మోటివ్. ప్రతి లాలో కూడా అఫెన్సెస్ జరిగినప్పుడు మోటివ్ అనేది ఉంటుంది, మనం ఎస్టాబ్లిష్ చేయాలి. మోటివ్ అంటే ఏంటి, నీకున్న కోరిక ఏంటి, ఎందుకు చేసావు తప్పు పని, దేర్ ఈస్ ఎ మోటివ్ బిహైండ్ ఇట్. ఆ మోటివ్కి ఎవరిది ఉంది, there is a conspiracy. It is not done by one guy. It is done by bunch of people, bunch of politicians, bunch of bureaucrats. It is done by bunch of people. Yes.